అపార్ట్మెంట్స్ అంటే ఫుల్లీ సెక్యూర్డ్, నిరంతర సెక్యూరిటీ ఉంటుంది అనుకుంటాం. కానీ అది నిన్నటి మాట. సెక్యూరిటీ ఉన్న అపార్ట్మెంట్స్లో కూడా అప్రమత్తంగా లేకపోతే అంతే సంగతులు అని ఈ ఘటన ద్వారా తెలుస్తుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని బాచుపల్లిలో ఓ అపార్ట్మెంట్లోకి ఓ ఆగంతుకుడు చొరబడ్డాడు. అయితే సమయస్ఫూర్తితో వ్యవహరించిన ఓ మహిళ అతన్ని ధైర్యంగా బయటకు పంపించింది. ఎవరు నువ్వు? నీ పేరేంటి? ఎవరు నువ్వు? నీ పేరేంటి? ఎవడ్రా నువ్వు? నీ పేరేంటి? నువ్వు అలా లోపలికి రావడం ఏంటి? బెల్ కొట్టడము అట్లాంటివి ఏం లేవా? నువ్వు డైరెక్ట్ గా లోపలికి రావడం ఏంటి? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? నువ్వు రా బయటికి. రా సార్ తలపై రా బయటికి. రా బయటికి, అంతా రికార్డ్ అవుతోంది. ఎవరు నువ్వు? నీ పేరేంటి? ఎవరు నువ్వు? నీ పేరేంటి? అపార్ట్మెంట్ 2వ ఫ్లోర్లోని ఫ్లాట్లో ఓ కుటుంబం నివాసం ఉంటుంది. వాళ్ళు కాస్త ఏమరపాటుగా ఉన్న సమయంలో ఓ వ్యక్తి ఇంట్లోకి దర్జాగా వచ్చి కూర్చొని తలుపు వేశాడు. వెంటనే తేరుకున్న ఇంటి యాజమానురాలు అతన్ని బయటకి వెళ్ళమని చెప్పింది. అతను వినకపోవడంతో ఫోన్లో వీడియో తీయడం మొదలుపెట్టింది. తనను ఎవరో చంపడానికి వస్తున్నారని, అందుకే ఇంట్లోకి వచ్చానని ఆ వ్యక్తి బుకాయించాడు. ఇంటి యాజమానురాలు ధైర్యంగా మాట్లాడుతుండటంతో మరో దారి లేక అతను బయటికి వచ్చేశాడు. ఆమె మాట్లాడుతుండగానే 2వ ఫ్లోర్ నుంచి దూకేసి పారిపోయాడు. నీ పేరేంటి? నువ్వు అలా లోపలికి రావడం ఏంటి? బెల్ కొట్టడము అట్లాంటివి ఏం లేవా? నువ్వు డైరెక్ట్ గా లోపలికి రావడం ఏంటి? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? నువ్వు రా బయటికి. రా సార్ తలపై రా బయటికి. రా బయటికి, అంతా రికార్డ్ అవుతోంది. ఎవరు నువ్వు? నీ పేరేంటి? ఎవరు నువ్వు? నీ పేరేంటి? ఎవడ్రా నువ్వు? నీ పేరేంటి? మన ఇల్లే కదా, అపార్ట్మెంట్ సెక్యూరిటీ ఉంది కదా, ఏం కాదులే అని అనుకుంటున్నారా? ఇప్పుడు ఈ వీడియో చూశాక కూడా అప్రమత్తంగా లేకపోతే ఆపదను చేతులా కొని తెచ్చుకున్నట్లే అనిపిస్తుంది. సో అంతా జాగ్రత్తగా ఉండండి. నీ పేరేంటి? నువ్వు అలా లోపలికి రావడం ఏంటి? బెల్ కొట్టడము అట్లాంటివి ఏం లేవా? నువ్వు డైరెక్ట్ గా లోపలికి రావడం ఏంటి? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? నువ్వు రా బయటికి. రా సార్ తలపై రా బయటికి. రా బయటికి, అంతా రికార్డ్ అవుతోంది. ఎవరు నువ్వు? నీ పేరేంటి? ఎవరు నువ్వు? నీ పేరేంటి? ఎవడ్రా నువ్వు?